ఫార్మర్ ప్రొటెస్ట్ రీఎంట్రీ ఇచ్చింది. ఈరోజు దాదాపు 250 ఫార్మర్ యూనియన్ గ్రూప్స్ కలిసి ఢిల్లీలో ధర్నా చేయడానికి కార్లు, జీపులు, జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రాలీస్ వేసుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఢిల్లీకి రాకుండా పోలీస్ అధికారులు ఢిల్లీ అవుట్స్కర్ట్స్ను సీజ్ చేశారండి. కాంక్రీట్స్తో బార్డర్ వేశారు, బ్యారికేడ్స్ వేశారు. ఫార్మర్స్ ఢిల్లీకి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి కారణం తమ యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం ఒప్పుకోకపోవడం. ఫార్మర్ యూనియన్స్ గత కొన్ని రోజుల నుండి తమ డిమాండ్స్ గురించి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అయిన అర్జున్ ముండాతో మరియు ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారితో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. యూనియన్ మినిస్టర్స్ ఫార్మర్స్ యొక్క డిమాండ్స్ను పూర్తి చేస్తామని హామీ ఇవ్వకపోనందున ఈ ధర్నా అనేది చేస్తున్నారు. ఈ వీడియో చూడండి. ఫార్మర్స్ తమ యొక్క ట్రాక్టర్స్తో ఎలా బ్యారికేడ్స్ను బద్దలు కొడుతున్నారు. సిచ్యువేషన్ చాలా అంటే చాలా క్రిటికల్గా మారిపోయింది. ఈ ఫార్మర్ ప్రొటెస్ట్లో ఖాళిస్తానీ గూండాలు కూడా ఎంట్రీ ఇచ్చారు అని తెలుస్తోంది. ఈ వీడియోలో చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ను ఎలా రోడ్డు మీదకు ఈడుస్తున్నారు. ఈ వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ ఖాళీపైన బండిని ఎక్కించుకొని వెళ్తున్నారు. అసలు ఈ 2024 ఫార్మర్ ప్రొటెస్ట్ అంటే ఏంటి, వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ స్థాయిలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు ఒక సగటు మనిషి కూడా అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్తా. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే సెప్టెంబర్ 2020లో భారత ప్రభుత్వం 3 ఫార్మ్ బిల్స్ను ప్రవేశపెట్టింది. ఈ బిల్స్కు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, యూపీకు చెందిన ఫార్మర్స్ పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేశారు. వీళ్ళ యొక్క ప్రొటెస్ట్కు వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఫార్మ్ బిల్స్ను 2 years బ్యాకే విత్డ్రా చేసింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 2020 నవంబర్లో మొదటిసారి ఫార్మర్ ప్రొటెస్ట్ను జరిపిన రాకేష్ తకాయత్ నాయకత్వంలో ఇప్పుడు ఫార్మర్ ప్రొటెస్ట్ 2.0 జరగడం లేదు. ఇప్పుడు అంటే 2024 ఫార్మర్ ప్రొటెస్ట్ చేస్తోంది 2 గ్రూప్స్. ఒక గ్రూప్ పేరు కిసాన్ మజ్దూర్ మోర్చా, రెండో గ్రూప్ పేరు సంయుక్త కిసాన్ మోర్చా. ఈ 2 గ్రూప్స్ రాజకీయ పార్టీలు కావు, ఇవి నాన్ పొలిటికల్ గ్రూప్స్. ఈ 2 గ్రూప్స్ కింద దాదాపు 250 యూనియన్స్ ఉన్నాయి. ఈ 250 యూనియన్ గ్రూప్స్ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఫార్మర్ ప్రొటెస్ట్ 2.0లో ఫార్మర్స్ చేస్తున్న ఫస్ట్ డిమాండ్ ఫార్మర్స్ పండించే అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఎంఎస్పి అంటే గిట్టుబాటు ధర అందించే ఒక చట్టాన్ని స్థాపించాలి అని ఫార్మర్స్ మొదటి డిమాండ్ను చేస్తున్నారు. ఇది ముఖ్యమైన డిమాండ్. ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఫార్మర్స్ తమ యొక్క పంటను సంతకు లేదా మండీకు వెళ్ళి అమ్ముతారు. ఈ పంటలను అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అంటే ఏపీఎంసీకు అమ్ముతారు. ఇక్కడ ఏపీఎంసీ అంటే మిడిల్ మ్యాన్ లేదా దళారులు. ఈ దళారుల దగ్గర పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి. ఈ మిడిల్ మ్యాన్ పంటను రైతులతో బేరమాడి తక్కువ ధరలో కొన్ని గోడౌన్స్లో స్టోర్ చేసి మార్కెట్ ప్లేసెస్లో అమ్ముతూ ఉంటారు. మార్కెట్ ప్లేసెస్ నుండే మనం పంటలను కొంటాం. అంటే ఒక పంట రైతు నుండి మిడిల్ మ్యాన్కు, మిడిల్ మ్యాన్ నుండి మార్కెట్ ప్లేస్కు, మార్కెట్ ప్లేస్ నుండి మన వరకు వస్తుంది అన్నమాట. ఉదాహరణకు టమాటోను తీసుకుందాం. టమాటో పంట రైతుల చేతికి వచ్చింది. వందల్లో రైతులు 1000 కిలోల టమాటోలను సంతకు లేదా మండీకు తీసుకువెళ్తారు. ఈ పంటలను ఏపీఎంసీ మిడిల్ మ్యాన్కు అమ్ముతారు. ఇక్కడ టమాటో ఒక కేజీ ధర 60 రూపాయలు అని ఫిక్స్డ్ ప్రైస్ లేదు. ఏపీఎంసీ మిడిల్ మ్యాన్ లేదా దళారులు ఈ రైతులతో నెగోషియేషన్స్ చేస్తారు. రేట్స్ను తగ్గించి తక్కువ ధరలో పంటను కొంటారు అన్నమాట. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు కూడా కాంపిటీషన్ను తట్టుకోలేక కేజీ టమాటోస్ను 20 రూపాయలకు, 10 రూపాయలకి అమ్మి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ రైతులు మొండిగా నా టమాటో యొక్క వాల్యూ వర్త్ కేజీ 60 రూపాయలు, నేను 60 రూపాయలకి అమ్ముతాను అంటే మిడిల్ మ్యాన్ వేరే రైతుల దగ్గరికి వెళ్తాడు. వేరే రైతుల దగ్గర తక్కువ ధరలో కొంటాడు. దీంతో కాంపిటీషన్ పెరుగుతుంది. సప్లై ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో డిమాండ్ తగ్గుతుంది, రేట్స్ కూడా తగ్గుతాయి. ఇక్కడ రైతులు మిడిల్ మ్యాన్తో, ఏజెంట్స్తో కొట్లాడడం వంటివి చేయరు. ఎందుకంటే అది బిజినెస్. ఒకరితో ఒకరు కలిసి పని చేయాలి. మిడిల్ మ్యాన్ మార్కెట్లో చాలా పవర్ఫుల్గా ఉంటారండి. వాళ్ళతో ఎక్కువగా రైతులు పెట్టుకోరు, గొడవలు అనేది పెట్టుకోరు. రైతులు ఒక్కొక్కసారి పంటను తక్కువ రేట్స్కు అమ్మి వెళ్ళిపోతారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర అనేది దొరకదు. మనలో కొంతమందికి డౌట్స్ రావచ్చు, రైతుకు గిట్టుబాటు ధర దొరక్కపోతే తన పంటను వెనక్కి ఎందుకు తీసుకువెళ్ళడు అని. ఇక్కడ ఒక రైతు ట్రాక్టర్ మాట్లాడుకొని 1000 కిలోల పంటను సంతకు తీసుకువెళ్తాడు. పంట అమ్ముడు పోలేదంటే అంత పంటను తన ఇంట్లో పెట్టుకోలేడు కదా. ఒక టమాటోను ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకున్న టమాటో కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. పంట అనేది బంగారం కాదు, మెటల్స్ కాదు. ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి, రేట్స్ పెరిగినప్పుడు బయటకు తీసి అమ్మడానికి. ఫుడ్ ప్రోడక్ట్స్, వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడే అమ్మేయాలి. సో గిట్టుబాటు ధర దొరక్కపోవడం కారణంగా రైతులు తక్కువ ధరకు పంటలను అమ్ముతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వం ఇంటర్ఫియర్ లేదా ఇంటర్వీన్ అయ్యి రైతులకు, బయ్యర్స్కు మధ్య మినిమం సపోర్ట్ ప్రైస్ను ఫిక్స్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. టమాటో కేజీ మినిమం ప్రైస్ 40 కంటే తక్కువలో దీన్ని ఎవ్వరూ కొనకూడదు. ఎక్కువ పెట్టి కొనొచ్చు కానీ తక్కువలో కొనకూడదు అనే చట్టాన్ని తీసుకురావడాన్నే ఎంఎస్పి అంటారు. అన్ని క్రాప్స్కు, అన్ని పంటలకు టమాటో, ఆనియన్స్, బియ్యం, గోధుమ ఇలా అన్ని వస్తువులకు ఎంఎస్పి ప్రభుత్వం ఫిక్స్ చేయాలి అని ఫార్మర్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఎంఎస్పీను ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదండి. 1970s నుండి దీని గురించి డిబేట్స్ జరుగుతున్నాయి. రేపటి నుండి ప్రభుత్వం ఓకే ఎంఎస్పీను ప్రవేశపెడుతున్నామని చెప్పింది అనుకోండి, ఏపీఎంసీ ధర్నా చేస్తారు, దళారులు ధర్నా చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఎంఎస్పీ ఫిక్స్ అయితే దళారులు ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి. ఇది దళారులకు ఇష్టం లేదు. సెప్టెంబర్ 2020లో ప్రభుత్వం 3 ఫార్మ్ బిల్స్ను ప్రవేశపెట్టి ఆపేసింది, రైట్? ఆ 3 ఫార్మ్ బిల్స్లో ఒక బిల్ పేరు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్సలెంట్ బిల్. దీనికి అర్థం ఈ బిల్లో ఏముంది అంటే రైతులు తమ పంటను ఏపీఎంసీ మిడిల్ మ్యాన్కు కాకుండా, దళారులకు కాకుండా, ఏజెంట్స్కు కాకుండా డైరెక్ట్గా మార్కెట్లో తమకు ఇష్టం వచ్చిన ట్రేడర్కు, తమ ఇష్టం వచ్చిన బిజినెస్ మ్యాన్కు, తమకు ఇష్టం వచ్చిన షాప్కు అమ్మవచ్చు. రైతులు డైరెక్ట్గా తమ యొక్క ఆనియన్స్ను లేస్ కంపెనీ వాడికి అమ్మవచ్చు, డైరెక్ట్గా వ్యాపారస్తులకి అమ్మవచ్చు. ఉదాహరణకు బియ్యం తీసుకుందాం. బియ్యాన్ని షాప్ ఓనర్స్ రైతుల నుండి డైరెక్ట్గా కొనలేరు. ఎందుకంటే మధ్యలో ఏపీఎంసీ మిడిల్ మ్యాన్ మండీ సిస్టమ్ ఉంది కాబట్టి. ఇక్కడ ఏపీఎంసీలు ఏం చేస్తారు, రైతుల దగ్గర తక్కువ ధరలో బియ్యాన్ని కొని కొంత లాభాన్ని ఉంచుకొని షాప్ ఓనర్కు ఎక్కువ డబ్బుకు అమ్ముతారు. కానీ 2020 ఫార్మ్ లాస్లో ప్రభుత్వం రైతులకు మీరు డైరెక్ట్గా వెళ్ళి షాప్ ఓనర్స్కే మీ వస్తువులను అమ్మవచ్చు, మిడిల్ మ్యాన్స్కు డబ్బులు ఇచ్చే అవసరం లేదు అనే చట్టాన్ని తెస్తే ఈ ఫార్మ్ లాస్ నాకొద్దు మాకొద్దు అని ప్రొటెస్టులు చేశారు. పంజాబ్, హర్యానా రైతులు ఫార్మ్ లాస్ అంటే ఏంటి అని సరిగ్గా కనుక్కోకుండానే అప్పుడు ధర్నా చేశారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఎంఎస్పీ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. రేపే కనుక వీళ్లకు ఎంఎస్పీ ప్రకటిస్తే మర్నాడు మళ్ళీ ఏపీఎంసీ దళారులు ధర్నా చేస్తారు. ఈ ఇష్యూ రోడ్ బ్లాక్ లేకుండా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కానీ కొల్లికి రాదు. రెండో డిమాండ్ పేరు ఫుల్ డెప్ట్ వేవర్ ఫర్ ఫార్మర్స్ అండ్ లేబరర్స్, అంటే రైతులకు, కూలీలకు ఉన్న అప్పులను మాఫీ చేయాలి అని. మూడో డిమాండ్ 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని అమలు చేయాలి అని. ఈ చట్టంలో ప్రభుత్వం రైతుల భూమిని అక్వైర్ చేసే ముందు రైతుల యొక్క మద్దతును, అంటే మేము ఈ భూమిని అమ్ముతున్నాము అనే మద్దతును రిటర్న్లో తీసుకోవాలి, అగ్రిమెంట్లో తీసుకోవాలి. భూమి యొక్క కలెక్టర్ ధర కంటే 4 రెట్లు ఎక్కువ ధర పెట్టి కొనాలి. నాలుగో డిమాండ్ అక్టోబర్ 2021లో జరిగిన లాఖింపూర్ ఖేరీ కిల్లింగ్స్ యొక్క నిందితులను పనిష్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూ 2021 అక్టోబర్లో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లాఖింపూర్ ఖేరీ అనే విలేజ్లో ఫార్మర్స్ ఫార్మ్ బిల్కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలో బీజేపీ లీడర్ అయిన అజయ్ మిశ్రా తేనీకు చెందిన 2 కార్లు ప్రొటెస్టర్లపైన దూసుకుపోయాయి. ఈ దాడుల్లో సమాజ్వాదీ పార్టీకు చెందిన 4 రైతులు చనిపోయారు. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న రైతులు కార్ డ్రైవర్ను, ఇంకొక వ్యక్తిని అక్కడికక్కడే చంపేశారు. ఈ అటాక్కు సంబంధించిన నిందితులను, బీజేపీ నాయకులను పనిష్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆరో డిమాండ్ పేరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుండి విత్డ్రా అవ్వాలి అని. దేశాల మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ను క్యాన్సిల్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏడవ డిమాండ్ పేరు రైతు కూలీలకు పెన్షన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. 2021 ఢిల్లీ ప్రొటెస్ట్లో చనిపోయిన వారికి కాంపన్సేషన్ ఇవ్వాలి అని, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు ఒక గవర్నమెంట్ జాబ్ను ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిదో డిమాండ్ పేరు మన్రేగా సంక్షేమ పథకంలో కూలీలకు ప్రతిరోజు 700 రూపాయల కూలీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. 10వ డిమాండ్ పేరు ఫేక్ విత్తనాలను, ఫేక్ ఫర్టిలైజర్ను తయారు చేస్తున్న కంపెనీస్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి, పెనాల్టీస్ వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ను అదుపు చేయడానికి పంజాబ్ నుండి ఢిల్లీకి వెళ్లే హైవే నంబర్ రోడ్లో 12 లేయర్డ్ బ్యారికేడ్స్ను, అంటే కంచెలను పోలీసులు వేశారు. ఫతేబాద్, ఖనౌరి, దబోలీలో కూడా మల్టిపుల్ లెవెల్ బ్యారికేడ్స్ను వేశారు. మొన్న హర్యానా రాష్ట్రం పంజాబ్ బార్డర్స్ను సీల్ చేసింది. పంజాబ్ నుండి ఎవరూ హర్యానాకు రాకుండా సీల్ చేశారు. ఫిబ్రవరి 11 రోజు రాజస్థాన్ రాష్ట్రం కూడా హర్యానా పంజాబ్ బార్డర్స్ను సీల్ చేయడం జరిగింది. ఢిల్లీలో 1 నెల వరకు పబ్లిక్ గ్యాదరింగ్స్ను బ్యాన్ చేశారు. ట్రాక్టర్స్ కానీ, ట్రాలీస్ కానీ ఢిల్లీలో ఎంటర్ అవ్వకుండా సీజ్ చేశారు. ప్రొటెస్ట్ అనేది నార్మల్గా, పీస్ఫుల్గా జరగాలి. కానీ ఇక్కడ ఫార్మర్స్ జేసీబీ, ట్రాక్టర్స్ తీసుకొచ్చి కంచెలను తెంచుతున్నారు. పబ్లిక్, గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీను ధ్వంసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ప్రొటెస్ట్ చేయడం అనేది ఫార్మర్స్ యొక్క హక్కు, ఇది డెమోక్రసీ ఇచ్చిన రైట్, దీన్ని మీరు ఎలా ఆపగలరు అని చెబుతున్నారు. ఇక్కడ ట్విట్టర్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు 2 విధాలుగా విడిపోయి కొట్లాడుతున్నారు. ఒక వర్గం ఏమని అంటోంది అంటే ఫార్మర్స్ ఇంత వైలెంట్గా ప్రొటెస్ట్ చేయకూడదు, బ్యారికేడ్స్ను ధ్వంసం చేయకూడదు, ఇది టూల్ కిట్లో ఒక భాగమని అంటున్నారు. ఫార్మర్స్ వెనుక ఖాళీస్తానీ హస్తం ఉంది అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తులో ఫార్మర్స్ ప్లాన్డ్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక రోజులో డిసైడ్ అయింది కాదు, చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తూ 2024 ఎలక్షన్స్ను చెడగొట్టడానికి, బీజేపీ పార్టీని ఓడించడానికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒక ఐడియాలజీ పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే
ఎంఎస్పి అనేది గిట్టుబాటు ధర అనేది రైతు యొక్క హక్కు. ఈ హక్కును తీసుకోవడానికి ప్రొటెస్ట్ చేయడంలో ఫార్మర్స్ యొక్క తప్పు లేదు. గిట్టుబాటు కోసం ప్రొటెస్ట్ చేయడం తప్పు కాదు. ఈ ప్రొటెస్ట్ ను ఆపడం కరెక్ట్ కాదు. ఫార్మర్స్ ను ఢిల్లీ వరకు అలో చేయాలి, ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలి అని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము గనుక 2024 ఎలక్షన్స్ లో గెలిస్తే రైతులకు గిట్టుబాటు ధర అదే ఎంఎస్పీను ఇస్తాము అని ప్రకటించింది. ఖాళీస్థానీ గూండైన గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఈ ప్రొటెస్ట్ ను సపోర్ట్ చేశాడు. ఆల్రెడీ ఒకసారి 2020 ఫార్మ్ ప్రొటెస్ట్ లో కూడా గురుపత్వంత్ సింగ్ పన్ను నేను ఈ ప్రొటెస్ట్ కు సపోర్ట్ చేస్తున్నానని అఫీషియల్ గా ప్రకటించాడు. మనందరికీ తెలుసు భారత్ ఖాళీస్థాన్ మధ్య ఎప్పటి నుండో గొడవలు జరుగుతున్నాయి. ఇజ్జార్ కిల్లింగ్స్, పన్నును చంపడానికి ప్లానింగ్, రా ఖాళీస్థానీ గొడవలు వెనక ఖాళీస్థానీలు ఎలాగైనా భారత ప్రభుత్వానికి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ ద్వారా ఖాళీస్థానీ తమ పవర్ను చూపించాలి అనుకుంటున్నారు. పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయండి. ఢిల్లీ బార్డర్స్ అన్ని సీజ్ అయిపోయాయి. ట్రాక్టర్స్, ట్రాలీస్, జేసీబీస్ తీసుకొని బ్యారికేడ్స్ ను ధ్వంసం చేస్తున్నారు. కాంక్రీట్ బ్యారికేడ్స్ ను ధ్వంసం చేస్తున్నారు. ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ కారణంగా 7 మంది ఆర్ఏఎఫ్ పర్సనల్ ఇంజూర్ అయ్యారు. కావాలంటే ఈ వీడియో చూడండి. ఇక్కడ ఆర్ఏఎఫ్ మెంబర్స్ ను అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. చాలా అంటే చాలా వైలెంట్ గా ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫార్మర్స్ శంభు బార్డర్ దగ్గర ఉన్న ఫస్ట్ బ్యారికేడ్ ను ధ్వంసం చేశారు. ఈ వీడియో చూడండి. హర్యానా రాష్ట్రానికి చెందిన వీడియో ఇది. పోలీసులు పెట్టిన బ్యారికేడ్ ను ట్రాక్టర్స్ ద్వారా, చైన్స్ ద్వారా లాక్కొని వెళ్తున్నారు. ఇంకొక వర్గం ఏమంటోంది అంటే పోలీసులు చాలా కఠినంగా ఫార్మర్స్ ను ట్రీట్ చేస్తున్నారు అంటున్నారు. ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక ఫార్మర్ ను పోలీసులు ఎలా లాక్కొని వెళ్తున్నారు. ఫార్మర్స్ పైన జులుం చేయడం తప్పు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఫార్మర్స్ పైన రబ్బర్ బుల్లెట్స్ ను ప్రయోగించడం తప్పు, నెయిల్స్ ను పెట్టడం తప్పు, ఫార్మర్స్ ను లాక్కొని వెళ్ళడం తప్పు, ఫార్మర్స్ ను జైల్లో వేయడం తప్పు అని అంటున్నారు. ఈ ఫోటో చూడండి. ఇది చాలా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఫార్మర్స్ కారు పైన కూర్చొని మొబైల్ చూస్తున్నారు, పేపర్ చదువుతున్నారు, చాలా రిచ్ గా ఉన్నారు. మనం చూసే ఫార్మర్స్ ఇలా ఉంటారు. పూర్ ఫార్మర్స్ వి సపోర్ట్, పూర్ ఫార్మర్స్ యూ సపోర్ట్ అని. అంటే ఫార్మర్స్ అనేవాళ్ళు ఇంత లగ్జరీగా ఉండరు. వీళ్ళ దగ్గర జీప్స్ ఉన్నాయి, కాస్ట్లీ కార్స్ ఉన్నాయి, జేసీబీస్ ఉన్నాయి, ట్రాలీస్ ఉన్నాయి, మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నారు. సో వీళ్ళు ఫార్మర్స్ కాదు, వీళ్ళు కావాలనే ప్రభుత్వాన్ని దించడానికి వచ్చిన టూల్ కిడ్ గ్యాంగ్ అని కొంతమంది అంటున్నారు. ఇక్కడ చూడండి ఫార్మర్స్ ఎటువంటి కార్స్ లో వెళ్తున్నారు, పెద్ద పెద్ద కార్స్ లో వెళ్తున్నారు. వీళ్ళు ఫార్మర్స్ లాగా కనిపిస్తున్నారా అని ట్వీట్స్ పెడుతున్నారు. ఇక్కడ పోలీసులు నెయిల్స్ ను ఉపయోగిస్తున్నారు, ఫార్మర్స్ పైన నెయిల్స్ ను ప్రయోగిస్తున్నారు అని చూపిస్తున్నారు. ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది ట్విట్టర్ లో ఒక యుద్ధంగా మారిపోయింది. ఫార్మర్స్ పెడుతున్న డిమాండ్స్ ను ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.